జనరల్గా చిన్నపిల్లలు ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా తీక్షణంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ మూమెంట్స్ చేస్తూ ఉంటారు. భుజాలు ఎగరేయటము, కళ్ళు రిపీటెడ్గా కొట్టుకోవటము, నడుస్తుంటే తూలినట్టు ఉండటం, వాళ్ళ ప్రమేయం లేకుండానే కాళ్ళు చేతులు డ్యాన్స్ లాగా రావటం, లేకపోతే చేతులు ఆదరటం. వీటినే మనం పీడియాట్రిక్ మూమెంట్ డిజార్డర్స్ చిన్న పిల్లలకు సంబంధించిన కదలిక రుగ్మతలని మనం అంటాం. కొంతమంది చిన్నపిల్లల్లో అదే పనిగా కళ్ళు మూతలు పట్టడం, లేకపోతే భుజాలు ఎగరేయటం, కొంతమంది కొన్ని సౌండ్స్ లైక్ అనే సౌండ్స్ చేయటం, కొంతమంది బూతులు తిట్టడం అనేది సమయం సందర్భం లేకుండా చేస్తూ ఉంటారు. వీటినే మనం టిక్స్ అని అంటాం. కొంతమంది పిల్లల్లో వాళ్ళ ప్రమేయం లేకుండా చేతులు కాళ్ళు డ్యాన్స్ లాగా చేయటం, దాంతోపాటు నడుస్తుంటే కొంచెం అటు ఇటు ఒరిగినట్టు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని మనం కొరియా ఆర్ డ్యాన్స్ లైక్ మూమెంట్స్ అంటాం. కొంతమంది పిల్లల్లో నడుస్తుంటే తూలినట్టు ఉంటారు, తాగిన వాళ్ళ మాదిరి అటు ఇటు ఊగుతూ ఉంటారు, నడుస్తుంటే పడిపోతూ ఉంటారు. ఇది ఎటాక్సియా అనే ఒక జబ్బు. మరి కొంతమంది పిల్లల్లో నడుస్తుంటే కాలు వంకర పోయినట్టు ఉండటం, పొద్దున పూట లెగిసినప్పుడు బాగానే ఉంటుంది కానీ సాయంత్రానికి వాళ్ళ కాలు వంకరపోయి నడుస్తుంటే నడవలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం డోపా రెస్పాన్సివ్ డిస్టోనియా అంటాం. మరి కొంతమంది పిల్లలు వాళ్ళు మనం చూస్తుంటే నార్మల్ గానే ఉంటారు కానీ ఏదైనా వస్తువు పట్టుకున్నా, పెన్ను పట్టుకున్నా అదిరినట్టు ఉంటుంది. ఫైన్ యాక్టివిటీస్ లైక్ సూదిలో దారం ఎక్కించడం, లేకపోతే రాయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం దీన్ని ట్రెమర్ అంటాం. వీటికి స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకి వాళ్ళని నార్మలైజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.